రాష్ట్ర అధ్యక్షుడు పెద్దలు శ్రీ శంకర్రావు గారు రాష్ట్రంలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థుల మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయటం అనేది ఒక పెద్ద సంఘం, రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద సంఘం, ఒక కమిటెడ్ బీసీ నాయకులు శ్రీ శంకర్రావు గారు వారు ఈరోజు కూటమి అభ్యర్థులు మద్దతు ఇవ్వడం అనేది ఒక హర్షదాయకం. దాన్ని తెలుగుదేశం పార్టీ పరంగా మేము స్వాగతిస్తూ వారికి హృదయపూర్వకంగా వేదిక పైన పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం ఏదైతే ఎదురు చూస్తున్నామో ఎలక్షన్స్ ఆ రోజు రానే వస్తుంది. ఒక చారిత్రాత్మకమైన తీర్పుని ప్రజలు 13వ తారీఖున మే 13న ఇవ్వబోతున్నారు. చూసాం ఈ 5 సంవత్సరాల కాలంలో బీసీలు అనేక విధాలుగా నష్టపోయారు. దానిలో ముఖ్యంగా 2-3 ఇష్యూస్ నేను పర్టికులర్గా మా బీసీ కుటుంబ సభ్యుల దృష్టికి, పెద్దల దృష్టికి తీసుకొస్తున్నాను. ఏదైతే బీసీ సప్లాన్ అనేది బీసీలకి ఒక గుండెకాయలో ఉందో 2014-19 మధ్య సుమారుగా మా అధినేత 37,000 కోట్లు ఖర్చు చేసిన విషయాన్ని ఒకసారి మీ అందరి దృష్టికి తీసుకొస్తూ, మరి 2019-24 మధ్యకాలంలో బీసీ సప్లాన్ పూర్తిగా నిర్వీర్యం చేసి ఏదైతే బడ్జెట్ అలొకేషన్ 75,000 కోట్లు ఉన్నాయో 75,000 కోట్లను కూడా ఇతర అవసరాలకు మళ్లించిన దుర్మార్గ ప్రభుత్వం ఈ ప్రభుత్వం. రెండవ పాయింట్ ఏంటంటే బీసీలు స్థానిక సంస్థల్లో ఏదైతే 34% రిజర్వేషన్స్ ఉన్నాయో ఆ 34% రిజర్వేషన్స్ని 24% చేసి ఈ దుర్మార్గ ప్రభుత్వం బీసీలకి పొట్టగొట్టిన విషయాన్ని కూడా బీసీ సోదరులందరి దృష్టికి తీసుకొస్తున్నాను. ఒక ఆదరణ పథకం తీసుకున్నా, ఒక రుణ సౌకర్యం తీసుకున్నా, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ తీసుకున్నా, స్టడీ సర్కిల్స్ తీసుకున్నా, బీసీ భవన్స్ తీసుకున్నా, కమ్యూనిటీ హాల్స్ తీసుకున్నా, అనేక సంక్షేమ పథకాలు ఈ రోజున రద్దయిన విషయాన్ని కూడా మా బీసీ కుటుంబ సభ్యులందరి దృష్టికి తీసుకొస్తున్నాను. అంటే ఏ విధంగా 5 సంవత్సరాల కాలంలో నష్టపోయామన్న దానికి నేను చెప్పిన ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. మార్చి 5న బీసీ డిక్లరేషన్లో ఏదైతే మంగళగిరిలో మా అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ ప్రజల ముందు ఉంచారు. బీసీ డిక్లరేషన్లో అనేక బీసీలకు సంబంధించి ప్రాధాన్యత అంశాలన్నీ కూడా పొందుపరచడం జరిగింది. అదేవిధంగా అన్ని సామాజిక వర్గాల పరంగా ఏదైతే మెయిన్ డిమాండ్స్ ఉన్నాయో ప్రతి సామాజిక వర్గం యొక్క మెయిన్ డిమాండ్స్ అన్నీ కూడా బీసీ డిక్లరేషన్లో పొందుపరచడం జరిగింది. 34% రిజర్వేషన్స్ పునరుద్ధరణ ఒకటి, అదేవిధంగా అనేక సంక్షేమ పథకాలు ఈ రోజున ఆ బీసీ డిక్లరేషన్లో పొందుపరచడం జరిగింది. ఇంపార్టెంట్గా ఏదైతే ఇష్యూస్ ఉన్నాయన్నీ కూడా, అంటే రాబోయే రోజుల్లో బీసీల బంగారు భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ అందించబోతుంది. ఈ అన్నింటినీ చూసి మా పెద్దలు శ్రీ శంకర్రావు గారు, ఆయన ఒక పెద్ద సంఘం, బీసీ సంక్షేమ సంఘం, ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ రోజున కూటమి అభ్యర్థులకి ఒక సపోర్ట్ ఇవ్వడానికి ముందు రావటం అనేది చాలా సంతోషకరమైన విషయం. అంతా కూడా దాన్ని స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఆయన అనేక విషయాల్లో పోరాటాలు చేశారు. ఆ సంఘం, బీసీ సంక్షేమ సంఘం, బీసీలు ఏదైతే 34% రిజర్వేషన్స్ పోగొట్టుకున్నారో ఆ విషయం కూడా ఆయన హైకోర్టుకు వెళ్ళిన సందర్భాన్ని కూడా ఈ రోజున బీసీ సోదరుల దృష్టికి తీసుకొస్తున్నాను. అనేక సంక్షేమ పథకాలు, బీసీ సప్లాన్ నిర్వీర్యం, ఇవన్నింటినీ కూడా ఆయన బీసీల దృష్టికి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు వారికి ఇక్కడ వైజాగ్ రావడం అనేది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ పార్టీ పరంగా మీరు ఏదైతే సమయం లేదు కాబట్టి బీసీ డిక్లరేషన్ మీరు ఒకసారి చూసినట్టయితే తెలుగుదేశం పార్టీ యొక్క కమిట్మెంట్ కానీ, లోకేష్ బాబు గారు కానీ మీ ఆకాంక్షలకు అనుగుణంగా భవిష్యత్తులో పనిచేయడానికి సంసిద్ధత
ఏదైతే బీసీ డిక్లరేషన్లో అంశాలు ఉన్నాయో అదేవిధంగా బీసీలు ఏదైతే నష్టపోయారో ఈ ప్రభుత్వంలో కాపాడే కార్యక్రమంలో ముందుండాల్సిందిగా నేను తెలుగుదేశం పార్టీ పత్రికా విలేకరు సోదరులకి ముందుగా నా హృదయపూర్వక బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా మీ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. పెద్దలు దోడపు రామారావు గారు, జిల్లా అధ్యక్షులు బాబ్జీ గారు, మా రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఎన్ని శ్రీనివాసరావు గారు, ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఇక్కడ రావడానికి ప్రధానమైనటువంటి అంశం మొన్న 14వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలు 175 నియోజకవర్గాల నుంచి బీసీ కుల సంఘ నాయకులు, మహిళలు, విద్యార్థులు, యువత, ఉద్యోగస్తులు అందరూ కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు గుంటూరులో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసాం, ప్లీనరీ సమావేశం. ఆ సమావేశంలో అన్ని జిల్లాల యొక్క అధ్యక్షులు, అన్ని కుల సంఘ నాయకులు చర్చించిన మీదట ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వాలని అందరూ నిర్ణయించిన మీదట ఆ రోజున మేము ఎన్డీఏ కూటమికి మద్దతు తెలియజేశాం. అన్ని జిల్లా వాసులు కూడా అక్కడ ప్రధానమైనటువంటి చర్చ, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, హత్యలు, మానభంగాలు, ఇసుక దోపిడీ, రకరకాలుగా మరి మద్యం మత్తుల లిక్కర్ వ్యాపారం కానీ, గంజాయి కానీ, రకరకాల వ్యసనాలకి పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికి అంతా కూడా బానిసలు అయిపోయారు. ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకోకపోవటం వల్ల ఈ కుటుంబాలన్నీ కూడా చిన్నాభిన్నం అయిపోయింది అని చెప్పని వారు చర్చించటం. అదేవిధంగా గతంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి బెస్ట్ ముఖ్యమంత్రిగా ఈ దేశంలో అవార్డులు పొందినటువంటి వ్యక్తి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో యువతని ముందుకు నడిపించి సమాజంలో మంచి పరిపాలన కావాలంటే, ఈ యొక్క వ్యవస్థని మార్పులు చేయాలంటే పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారితో కలవటం, వారికి కూడా మద్దతు తెలియజేయటం. అయితే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా అనేక రకమైనటువంటి విమర్శలు చేస్తూ, వారి కుటుంబ సమస్యలు చేస్తూ, ఇది రాజకీయాలకు పరిణామం. ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మోడీ గారు కావచ్చు, వ్యక్తిగత విమర్శలు చేయకుండా రాజకీయ పరంగా విమర్శలు చేసుకోవచ్చు. నేను ఇది అభివృద్ధి చేస్తాను, అది అభివృద్ధి చేస్తాను చెప్పొచ్చు, కానీ వ్యక్తిగత విమర్శలు దిగటం అనేది రాజకీయాలకు అంత మంచి శుభపరిణామం కాదు అనేటువంటిది ఆలోచన. దానికి తోడు కూడా ఎన్డీఏ మరి ప్రభుత్వం కేంద్రంలో ఉంది. మోడీ గారి అవసరాలు కూడా ఈ రాష్ట్రానికి కావాలి కాబట్టి, అభివృద్ధి చెందాలి అంటే మోడీ గారికి కూడా ఆశీస్సులు కావాలి కాబట్టి, ఈ ముగ్గురు కలిసి ఒక ఎన్డీఏ కూటమిగా మరి ఈ రాష్ట్రంలో అసెంబ్లీ కానీ పార్లమెంట్ అభ్యర్థులు కానీ గెలుపు కొరకు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఏకగ్రంగా తీర్మానం చేసేటువంటి విషయాన్ని మీ ద్వారా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అభివృద్ధి ఈ కులాలన్నీ కూడా, ఈ అణగారిన వర్గాలన్నీ కూడా ఎప్పుడైతే ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందినప్పుడు అప్పుడు అభివృద్ధి చెందినట్టు. కానీ నేను కేవలం బట్టినే నొక్కుతాను, గొర్రెలు కాసుకున్నాడు గొర్రెలే కాసుకోవాలి, కళ్ళు గీసుకున్నాడు కళ్ళే గీసుకోవాలి, లేకపోతే మరి వడ్డీరావు అంటే రాళ్ళు పని చేయాలి, రజకుడు పని చేయాలి, నాయ బ్రాహ్మణ పని చేయాలంటే అది సామాజిక న్యాయం కాదండి. ఆర్థికంగా అభివృద్ధి అనేది రెండు అంశాలు. సంక్షేమం ఉండాలి, అభివృద్ధి ఉండాలి. ఇవాళ రాష్ట్రం అభివృద్ధి ఏ విధంగా ఉంది? ఎక్కడ మన పరిశ్రమలు ఉన్నాయా? ఎక్కడైనా ఇండస్ట్రీస్ ఉన్నాయా? ఏ విధమైనటువంటి ఈ రాష్ట్రం అంతా గంజాయిమయమైపోయినటువంటి పరిస్థితుల్లో మనం ఈ రాష్ట్రాన్ని చూస్తూ ఉంటే ప్రజలందరూ కూడా చెల్లించిపోతున్నారు, ప్రజలందరూ కూడా ఆవేదనకు గురవుతా ఉన్నారు. ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. రేపు 11వ తారీఖున మరి మనందరూ కూడా ఓటుని చాలా వినియోగించుకోవాలి. ఎక్కడ కూడా ఎవరు కూడా ఉదయం నుంచే క్యూలో నుంచొని ఓటు వేసేటువంటి కార్యక్రమం మనం చేయకపోతే ఈ దేశానికి, రాష్ట్రానికి మనం కూడా అన్యాయం చేసేటువంటి వాడు అవుతామని చెప్పని విషయం మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను.